Hi aspirants, today we are going to take one article that is World Day for Safety and Health at Work. So every year April 28th World Day for Safety and Health at Work అనే డేని జరుపుకోవాలని ILO 2003లో తీర్మానం చేసింది. సో ఈ డేని ఎందుకు జరుపుకోవాలి అంటే పని ప్రదేశంలో ప్రతి కార్మికుడికి రక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలి. సో ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మనం పనిచేస్తున్నామంటే ఆ లేబర్ కానీ ఎంప్లాయీస్ కానీ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి అండ్ సేఫ్టీని ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే ILO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారము అనారోగ్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజు 6,300 మంది చనిపోతున్నారు. అలాగే అది సంవత్సరానికి తీసుకుంటే 22 లక్షల మంది పైగా ఈ సంస్థల్లో భద్రతాపరమైన ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్ల, సో లో క్వాలిటీ ఎక్విప్మెంట్స్ అంటే నాణ్యత లేని పరికరాలని ఉపయోగించడం వల్ల సంభవించే విపత్తుల వల్ల చనిపోతున్నారు చెప్తుంది. సో ఈ కార్మికులకి ఇలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవ్వడం కోసం, ఆరోగ్యకరమైన పరిస్థితులు తీసుకురావడం కోసం సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అమెరికా అనేది 1970లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చింది. సో దాని తర్వాత ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1981లో ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ కన్వెన్షన్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ 2025 ఒక థీమ్ తీసుకుంటే రెవల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ది రోల్ ఆఫ్ AI అండ్ డిజిటలైజేషన్ నెట్వర్క్ అనేది దీని యొక్క థీమ్గా చెప్పొచ్చు. సో యాస్పిరెంట్స్ మనం పైన చూసిన ఆర్టికల్ని ఆ యొక్క డేటాను కానీ మనం చూసి దాని నుంచి ఒక క్వశ్చన్ కానీ మనం ఫ్రేమ్ చేసామంటే, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ క్రింది వానులో సరిగాని వ్యాఖ్య. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28న ఏ డే ఫర్ సేఫ్టీ అండ్ హెల్త్ అట్ వర్క్ జరుపుకోవాలని ILO 2003లో తీర్మానం చేసింది. కరెక్టే, ఈ స్టేట్మెంట్ కరెక్టే. సో సెకండ్ స్టేట్మెంట్, 2025 థీమ్ రెవల్యూషనైజింగ్ హెల్త్ అండ్ సేఫ్టీ, ది రోల్ ఆఫ్ AI అండ్ డిజిటలైజేషన్ నెట్వర్క్. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో ఆప్షన్ చూద్దాం. A 1 and 2, both 1 and 2, B only 1, C only 2, D none. సో సరిగాని వ్యాఖ్య అన్నారు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. సో ఇది ఈరోజు యొక్క ఆర్టికల్ ఫ్రెండ్స్. ఓకే.